కావలి మున్సిపాలిటీ 6వ వార్డు వెంకయ్యగారిపాలెంలో తాగునీటి సమస్యలపై ఫిర్యాదు అందిన వెంటనే మున్సిపల్ అధికారులు పరిష్కరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సూచనలతో కమిషనర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో సిబ్బంది పరుగులు తీశారు. ఈ వార్డులోని పోలేరమ్మ అరుగు వద్ద వలగల బోరుకు మరమ్మతులు చేయించి నీటి సరఫరా పునరుద్ధరించారు. వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కృషి చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుబంధ ఎస్సీ విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన పందిటి కామరాజు ఆదివారం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని కలిశారు. పార్టీ బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని, ఈ సందర్భంగా తనను ప్రోత్సహించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. మాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ జిల్లాలో మేము ఫుల్ఫిల్ చేస్తాం. మా అన్న మరోసారి మూడవసారి ఎమ్మెల్యే అయ్యేందుకు మా శక్తి వంచన లేకుండా మేము కష్టపడి ఈ నియోజకవర్గంలో పనిచేసి మేము గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం నాకు కల్పించినందుకు మరోసారి ఆయనకు నేను ఆ జన్మాంతరం రుణపడి ఉంటానని, ఇటువంటి అవకాశం నాకు కల్పించి తనతో ప్రయాణం చేసే అవకాశం కలిగించినందుకు నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ సన్నాహక సమావేశం ఆదివారం కావలి పట్టణంలోని రవి నర్సింగ్ హోంలో జరిగింది. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన స్థానిక రెడ్ క్రాస్ భవన్లో వైజ్ఞానిక ప్రదర్శనలు, సైంటిఫిక్ వేషధారణ ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు ఈ సంస్థ గౌరవాధ్యక్షుడు డాక్టర్ బెజవాడ రవికుమార్ వివరించారు. అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ సంస్థ ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. జేవీవి కావలి శాఖ ప్రతినిధులు జానకిరామ్, చాకలకొండ శారద, ఖాదర్ ఆశా, కందికట్టు నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమము రేపు 28వ తారీఖు మనకు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సన్నాహ కార్యక్రమం. అంటే మనం ఏం చేయాలి, ఇప్పటి వరకు ఏం చేసాం అనే దాని గురించి చర్చించడానికి పెట్టుకున్న కార్యక్రమం. దీన్ని మేము ప్రెస్ నోట్ ద్వారా ఇవ్వాలనుకున్నాం. దాని ద్వారా అంటే ఒక సామాజిక దృక్పథం ఉన్న ప్రశ్నల్ని ఎక్కువగా ఇస్తూ విద్యార్థులను కూడా ఆ రకమైన ఆలోచన స్రవంతిలోకి తీసుకెళ్లడానికి మా వంతు ప్రయత్నం మేము చేయడం జరిగింది. అన్ని రకాల పరీక్షల్లో కూడా ముఖ్య భాగంగా ఇదే ఉండడం కూడా జరిగింది. చాలా మంది కావలి పట్టణంలో 28-30 స్కూళ్ళు దాకా వారు స్వచ్ఛందంగా వచ్చి ఈ పోటీలు అన్నింటిలో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని, సైన్స్ జాతీయ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మాకందరికీ జన విజ్ఞాన వేదికకి చాలా హృదయపూర్వకంగా తోడ్పడినారు. వాళ్ళందరికీ కూడా స్కూలు పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి, టీచర్లకి, యాజమాన్యాలకి అందరికీ కూడా మా అభినందనలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా కావలికి చెందిన మీ నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో గల నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, బియ్యం పంపిణీ జరిగింది. ఈ సంస్థ అధ్యక్షుడు చిన్ని వెంకట రాజశేఖర్, రాజరాజేశ్వరి దంపతులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ తమ కుటుంబం ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని, శ్రీకాళహస్తిలో కూడా అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. మీ రవి నర్సింగ్ హోమ్. ఈ సేవా భాగ్యం మాకు కల్పించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. రవి నర్సింగ్ హోమ్, కన్యకా పరమేశ్వరి గుడి వీధి, కావలి. విష్ణు శంకరరావం వాయిదా. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తలపెట్టిన విష్ణు శంకరరావం కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. గోసల గోపాల్ రెడ్డి, బాలకృష్ణరాజు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం విష్ణు శంకరరావం కార్యక్రమం జరుగుతూ ఉండింది. ఈ విష్ణు శంకరరావం కార్యక్రమం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ వల్ల
దాన్ని వాయిదా వేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాయిదా వేయించమని వేయడానికి కారణం కూడా అధికారుల మీద కూడా కొంతమంది ఒత్తిడి ఉంటుంది. అధికారులు కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మా నాయకుడితో మాట్లాడి ప్రస్తుతం మార్చి 16 వరకు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్ వరకు దాన్ని వాయిదా వేసి 16 తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ విష్ణు శంకారం కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విష్ణు శంకారం కార్యక్రమంలో కూడా మనం పోయినటువంటి ప్రతి విలేజ్లో అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ఈ స్పందన ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి అనుకున్నప్పటికీ ఎలక్షన్ కోడ్ వల్ల ప్రస్తుతానికి వాయిదా వేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వాల కంటే మిన్నగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ అన్నారు. ఆదివారం ఆయన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు కలిసి ఆయన స్వగృహంలో సత్కరించారు. ఆ సంస్థ జాయింట్ డైరెక్టర్ సోమయ్య, వైద్యులు బి మహేశ్వరుడు, ఏ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు గొల్లపల్లి విజయకుమార్, నెల్లూరు జిల్లా డిఎల్గా చైర్మన్, ఇప్పుడు స్టేట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకి పెద్దపీట వేస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి బీసీ సామాజిక వర్గానికి అన్ని వాళ్ళ ప్రాతిపదికన ఎమ్మెల్సీలు అయితేనేమి, కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి, మున్సిపాలిటీలు అయితేనేమి, డిఎల్గా చైర్మన్ పదవి చేపట్టాక జిల్లాలో ప్రతిష్టాత్మకమైన చింతలదేవి ఫాము గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తీసుకుని వచ్చారు. నేషనల్ బ్రీడింగ్ సెంటరు. అక్కడ అన్ని జాతి ఆవులు అయితేనేమి, బర్రెలు అయితేనేమి అన్నీ ఆ ఫామ్లో ఉన్నాయి. ఇటీవల కృత్రిమ గర్భధారణ కోసం ఎంబ్రో ట్రాన్స్ఫర్ అది చేసేదానికోసం ఒక ల్యాబ్ 3 కోట్ల చిల్లరతో చింతలదేవి ఫామ్లో ఏర్పాటు చేయటం జరిగింది. అది పూర్తి పనులు జరిగాయి. తర్వాత చింతలదేవి ఫామ్కి రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి కూడా 12 కోట్లతో పైప్ లైన్లు వేయటం జరిగింది. దీనివల్ల ఫాము అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా సిఎల్ఎఫ్ ఫామ్ అయితేనేమి, ఎన్కేబీసీలు అయితేనేమి, పశువులకి సంబంధించిన అన్ని జాతి ఆవులు వృద్ధి చేసేదానికి ప్రభుత్వం కృషి చేసింది. నేను కూడా అధికారులు అందరితో సమన్వయంతో కృషి చేస్తున్నాం. అలాగే పశు కిసాన్ కార్డు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతులకి 1,50,000 రూపాయల వరకు లోన్లు ఇస్తారు. అది కూడా రైతులకి వినియోగించుకోమని నేను పలు దఫాలు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే మగ దూడలు హాస్పిటల్ అందుబాటులో లేని దగ్గర రైతులు 10 పశువులు ఉంటే వాళ్ళకి కోడి దూడలు అయితేనేమి, ఈ ఆంబోతులు అయితేనేమి ఇచ్చేదానికి 20,000 రూపాయల సబ్సిడీతో మేము ఇవ్వటం జరిగింది రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా. అలాగే సెక్స్ స్టార్టెడ్ సెమన్ ఎక్కువగా మంచి ఆవులు రైతులకు ఆదాయం వచ్చే విధంగా, వారి తలసరి ఆదాయం పెంచే విధంగా, పెయ్య దూడలే పుడితే రైతుకి ఆదాయం కాబట్టి ఈ సెక్స్ స్టార్టెడ్ సెమన్ కూడా రైతులకి 1,300 రూపాయల నుంచి అయితే విలువ అయితే 500 రూపాయలకి రైతులకి ఇస్తున్నాము. ఒకవేళ ఏదైనా సెక్స్ స్టార్టెడ్ సెమన్ పని చేయకుండా మగ ఈ పుడితే వాళ్ళకి కూడా రిటర్న్ కూడా వాపసు ఇవ్వటం జరుగుతుంది. అలాగే జిల్లాలో అన్ని ప్రాంతాల్లో మా డాక్టర్లు అయితేనేమి, అందరూ పశు వైద్యులు అయితేనేమి అందరూ ఈ సెక్స్ స్టార్టెడ్ సెమన్ మామూలుగా ఏఈలు అయితే అన్నీ బాగా చేస్తున్నారు. ఇంకా ముందుకి పశు సంపదను పెంచి పాల ఉత్పత్తిని పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే జిల్లాలో 10 నియోజకవర్గాలకి ఈ సంచార వాహనాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఎప్పుడైతే పశువులకి సుస్థి చేసినప్పుడు హాస్పిటల్ అందుబాటులో లేనప్పుడు 1962 కాల్ సెంటర్ ఫోన్ చేస్తే రైతు దగ్గరికే సంచార వాహనం వస్తుంది. అక్కడ పరీక్షలు చేసి ఏదైనా ఇబ్బంది అయితే జిల్లా హెడ్ క్వార్టర్ అయితే మీ మండల హెడ్ క్వార్టర్ పెద్ద హాస్పిటల్ తీసుకుపోయి వాటికి వైద్యం చేసి తిరిగి రైతు ఇంటికే చేర్చే విధంగా సంచార వాహనాలు తయారు చేయడం జరిగింది.